వడ్లను కొనుగోలు కేంద్రాల దగ్గర పోసి 2 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు కూడా వడ్లను కొనుగోలు చేయకపోవడంతో ఎండుతూ వానకు నానుతూ రైతన్నలు ఆర్తనాదాలు పెడతా ఉంటే రైతన్నలు ప్రతిరోజు అనేక రోజుల నుంచి రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉంటే ఇక్కడున్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారికి కంటికి కనబడుతున్న రైతుల బాధ అని అందరూ అడుగుతా ఉన్నాం. ఏదైతే రైతుల గోస నీ చెవులకు వినబడతలేదని అడుగుతా ఉన్నాం శ్రీనివాస్ గారిని. ఇంతవరకు జిల్లాలో అనేక గ్రామాల్లో కూడా 50% కూడా ఇంతవరకు వడ్లు కొనుగోలు చేయని గ్రామాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వెంటనే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు మీకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ రైతుల గోసపైన లేదా అని అందరూ అడుగుతా ఉన్నాం. అయితే నీ మంత్రి పదవి కోసం నిరంతరం కూడా నువ్వు రేవంత్ రెడ్డి చుట్టూ కావచ్చు, నీకు మిగతా పైరవులు చేసుకుంటున్నావు, కానీ ఇప్పుడు రైతుల గోసను ఎప్పుడన్నా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయని అందరూ అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా కళ్ళాల దగ్గరకు వచ్చి రైతుల బాధలు చూసినా రోజు ఎప్పుడైనా సిరిసిల్లలో నువ్వు చేసినావు అని అందరూ అడుగుతా ఉన్నాం. వెంటనే ఏదైతే వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలి, వర్షం పడితే రైతన్నల వడ్లని కూడా నానిపోయే పరిస్థితి, అనేక ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే స్పందించాలని తెలియజేస్తా ఉన్నాం.